सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान పెళ్లి 10 గంటల 30 నిమిషాల కంటే మనం ఎప్పుడెత్తాం కాల్కి 10 గంటల 30 నిమిషాలు దిగడం పెట్టుకోవాలంటే మనం 10ంటికి సూటు బూట్ వేసుకొని 10:15కి అక్కడ దిగుతాం. ఏది కారు ముందట ఇంకా లోపలికి కళ్యాణ మండపంలో పోం. బిట్ ఏంటిది నేను మగపిల్లవాడిని చెప్పి చూపించుకోవడానిక. పెళ్ళికి కనీసం 2 గంటల ముందు ఉండాలట. వివాహానికి ముందు ఒక 2 గంటల ముందు పోయి అక్కడ కూర్చోగలగాలి. ఎందుకు? సావధానాన్ని ఎన్నిసార్లు అంటామో అన్నిసార్లు అక్షంతలు స్వాములు వేస్తారు. దానివల్ల మనకు మహదైశ్వర్యం కలుగుతుంది. ఆ ఐశ్వర్యం కలగాలి అంటే వాళ్ళతో లగ్నాష్టకాలు చదివించుకోవాలి. కానీ ఈ రోజులు లగ్నాష్టకాలు చదివించుకునే వాళ్ళు లేరు. ఆయన వాళ్ళు చదవడానికి సమయం లేదు. 10 బాబు వెనక 10:30 మూడున్నరకి ఏం చదువుతారు. కానీ పెట్టడమే. సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతే రమ జగద్రక్షణే కళ్యాణీ జగలే గణే సరజాన్ భాగ్యానుసంధాయనే శోభాంగే విమలేక్షణే వివరణే నారాయణే శ్రీసదే పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ కోమలకరే ఆర్ద్రాక్షరారోమణం కన్యాదాన పురత్తరం దరవరార్ రవిప్రాధినానుగ్రహం బాహ్యోత్కంగళబంధనం దశగుణం మాంగళ్య సూత్రానువిధం దంపత్యోర్యవామ భాగమణిదం దేయాదిదన్ మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకాంతాకుత కుంభ కుంకుమో గురు శ్రీకాంతాకుత కుంభ కుంకుమో పరిరంభో గుణానాం నిధిః పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిః భక్తై సదా సేవిత ఆయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఆలా కార్తిక మాస పుణ్య జవలి ఆరుణ్య చంద్రోదయి ధాత్రీకే వృందావని తులసి సావధాన సుముక్తే సావధాన సులగ్నే సావధాన కళ్యాణం కమనీయ కోమలకరం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహం మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సస్తుష్టాది శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందరి కోమలాంగే భూగర్భజాత భువనైతమాత కుదోవరాభ్యాం వరదానవందు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్తిష్టాది సహస్రాణాం నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశంజగానాం నిరంతరనుకూల శుభ శుభల సర్వే గ్రహత్య శుభ నక్షత్ర శుభ ఏకాదీర్థాన ఫలదా వరద సుముహూర్త సుప్రసన్న వరదా భవంతు. ఇక్కడ హడావుడిగా అయిపోతుంది స్వామి అని ఈసారి కళ్యాణం చేసుకునేప్పుడు అనుకున్న మనసులో నిజంగా ఈ కుర్చీలో కూర్చున్నట్టే కానీ మనసు తృప్తి ఉండకపో. మేమేదో కానిస్తున్నాం, మీరేదో వింటున్నారు, ఏదో అయిపోతుంది అక్కడ పాఠం.
స్వామి అనుకున్నందుకు ఈరోజు ఇంత భాగ్యంగా ఆగు నాయన నీకు తొందరలో ఇప్పిస్తా అని చెప్పేసి ఇంత ఆనందంగా చేసుకునేటువంటి కళ్యాణం ఇదే కావచ్చు. ఎందుకంటే ఇంత ప్రశాంతంగా మీరు కళ్యాణం మంత్రాలు వినలేదు, నేను కళ్యాణం మాటలు చెప్పలేకపోయాను. ఈరోజు ఈ ఆనందం మనందరిది భగవత్ అనుగ్రహం చేత మనం ఒకటి జరిగితే నిన్న చెప్పాడు స్వామికు, మనం ఏదో అయ్యింది అనుకుంటాం, కానీ ఏది కూడా దేనికోసం మన మంచికే. ఏది జరిగినా మన మంచికే. ఎందుకంటే ఆ రోజు అట్లా జరిగింది కనుకనే ఇంతమంది మళ్ళీ ఇలా కూర్చొని మళ్ళీ ఇలా కళ్యాణాన్ని చేసుకోగలుగుతున్నాం. ఈ కళ్యాణానికి మళ్ళీ మనమందరం వచ్చి ఎంత ఆనందంగా ఎంత శోభాయమానంగా వీటి చూసారా మీరు లోపల మీ చిన్న మూర్తులు ఉన్నాయి చూసారా, అదే కలర్తో ఉన్నాయి అవునా. లోపల బింబం ఏ రూపంగా ఉంటుందో ఉత్సవమూర్తి అదే విధంగా ఉండాలట. ఆ ఉత్సవమూర్తితో పాటు మనం తింపే బేరం కూడా అలాగే ఉండాలి. అందుకే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరితో జరిపించాలనో అక్కడ అప్పుడు అట్లా వాళ్ళతోనే జరిపిస్తాడు. కాకపోతే మనం అది నేను చేసినా అని మనం నిమిత్త మాత్రమే, మనం ఏం చేసేది ఉండదు, అంతా స్వామి చేయించుకుంటాడు. అట్లాంటి స్వామికి ఇంత వైభవంగా కళ్యాణం తర్వాత ఇప్పుడు స్వామికి మాంగళ్య ధారణ కూడా జరుగుతుంది. ఆ మాంగళ్య ధారణ కూడా మనం ఇప్పుడు అందరం చక్కగా తిరిగిద్దాం. కళ్యాణ వైభోగమే అంటారు ఒకసారి. మనందరికీ తెలిసేదే స్వామి యొక్క విశేషం. ఎన్ని ముళ్ళు వేస్తాం వివాహంలో? ఎన్ని ముళ్ళు వేసుకుంటాం? మూడేనా? మూడే వేసుకుంటామా? 4 ఎందుకు వేసుకో? 4 వేసుకోవద్దా? 3 ఎందుకు వేసుకోవాలి? 3తోనే ముడి పడతా, 2తో పడదా? అది పడిపించి చూపిస్తాం. 3తోనే పడతా ముడి. 2 వేస్తే పడదా ముడి? గట్టిగా ఉండాలి 2 వేస్తే. ఎందుకు గట్టి? 2 వేసినా గట్టిగానే ఉంటుంది. 4 వేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది. అది గట్టిగా ఉండడానిక. 3 దేనికోసం? మన పెద్దవాళ్ళు ఇంతకుముందు ఆశీర్వదించేవాళ్ళు. ఏమని ఆశీర్వదించేవాళ్ళు? 3 కాలాల్లో కూడా చల్లగా ఉండాలి అని చెప్పేది. అవునా? అదే ఆశీర్వచనం ఉండేది ఎవరికైనా సరే. పెద్దవాళ్ళని చూస్తే 3 కాలాలు చల్లగా ఉండను ఆయన అని చెప్పేసి ఆశీర్వదించేవాళ్ళు. ఇంకా వేరే ఏ ఆశీర్వచనం అందకు తలబెట్టి చక్కగా 3 కాలాలు చల్లగా ఉండు అని చెప్పేసి ఆశీర్వదించేవారు. ఏంటి 3 కాలాలు ఏంటివి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రమా? మరేంటి ఇప్పుడు ఏం కావాలి? ఎండాకాలం ఏం కావాలి? చల్లగా కావాలంటే ఏంటిది? ఏసీ కావాలి. అవునా? ఏసీ. కూల్ వాటర్ తాగితే ఇంకా వెయిట్ ఎక్కువ వస్తుంది కడుపులో. తెలియదు. రెండవది ఇప్పుడు ఏసీ అయిపోతా. రైట్. ఫస్ట్ ఏం కావాలి? ఏసీ ఉంటే కొద్ది చల్లదనంలో ఉంటాం. రెండవది వర్షాకాలం వచ్చేది. తర్వాత ఏం కావాలి? గొడుగు కావాలి కదా, కావాలంట. మూడవది ఏంటిది? చలికాలం ఏం కావాలి? రద్దు కావాలి, దుప్పటి కావాలా కదా. మరి ఇవి కావాలంటే ఏం కావాలి? ఈ డబ్బులు ఏం చేయాలి? మగవాడు పోయి సంపాదించుకొని రావాలి. మగవాడు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి సంపాదించి సేవైపోయి డబ్బులు బదులు ఏం తెచ్చుకుంటున్నాం మనం? జబ్బులని తెచ్చుకుంటున్నాం. ఏం తెచ్చుకుంటున్నాం? మగవాడు సంపాదించాలి, ఇల్లు ఏం చేయాలి? ఆడది
చక్క పెట్టాలి, ఖర్చు పెడితే ఏం లేదు ఇక. వీళ్ళు ఏం చేయాలి, ఆడది చేయాల్సిన పని చక్క పెట్టడం, మగవాడు చేయాల్సిన పని సంపాదించుకొని రావడం. వీళ్ళు సంపాదించుకొని రాగానే ఏం చేస్తారు, ఆన్లైన్ మాగైపోయినాయట కదా, పొట్టిందంటే పాయ చీరల్లో ఇక్కడ దేనికి ఇంకేమున్నాయి, ఇక్కడ గారి తెప్పించి ఇంకోటి ఉండదు ఇక. ఏం కావాలన్నా చీర కదా, చీరల రేకుల కోసం సంపాదించుకునేది. ధర్మ ప్రజా సంపత్తి అర్థక్ స్త్రియముద్వహే అంటారు. ధర్మాన్ని కాపాడడానికి ఈ స్త్రీని వివాహం చేసుకుంటున్నాను అని సంకల్పం చేసి చేసుకుంటాడు. మరి ఆ స్త్రీ చేతిలోనే అన్నీ ఉంటాయి. ఇంటికి ఇల్లాలంటే మామూలు మాట కాదు. ఇంటికి ఇల్లాలు అనంటే మామూలు మాట కాదు. ఆ స్వామి దగ్గర ఈ స్త్రీ ఉంది కనుక, ఈ స్త్రీ ఉంది కనుక మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక వచ్చి కూర్చున్నాం. అదే స్త్రీ లేకుంటే పోయి కూర్చుంటామా? లక్ష్మీదేవి లేకుంటే పోయి ఆయన మొహం కూడా చూడగలడు. అందుకే తెలియదు పాపం ఆ రోజు ఎక్కడి నుంచి వైకుంఠం నుంచి వచ్చి మరి లక్ష్మీవారి పక్కనే కూర్చున్నాడు. అటువంటి స్త్రీ ఉంటేనే లక్ష్మీపదం కనుక ఈ పురుషుడట బయటికి వెళ్ళేసి ఇంటికి క్షేమంగా రావాలి అని చెప్పేసి ఆ మాంగళ్యాన్ని పట్టుకొని స్వామి దగ్గర ఉండి పూజ చేసుకోవడమే ఈ యొక్క మాంగళ్య ఆరాధన. అటువంటి మాంగళ్య ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మాంగళ్య దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షరసముద్రాధనయాం శ్రీ రంగధామేశ్వరీ రాధే భౌతముదేవనిదాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్వయ బ్రహ్మేంద్రంగాధరాం తవాం త్రైలోక్యకుటుంబినీం దర్జాం వందే ముకుంద ప్రియాం ఓం ప్రకృతి ముకృతిం విద్యాం ధర్మభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం ద్రభిన్నమాం పరమాత్మగాం వాదం పద్మాలయాం పద్మాం శ్రీం స్వాహాం సుధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అతిథించ దేప్తాం వసదాం వసదారణీం నమామి కమలాం కాంతాం క్షమాం కేరళం భవాం ఓం అనుగ్రహపరామృద్ధిం మనఘాం హరివల్లభాం అశోకాం హృదాం దేప్తాం లోకశోక వినాశనీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం నమాం పద్మమాలాధనాం దేవీం పద్మినీం పద్మనందినీం పుణ్యగంధాం ప్రసన్నాం ప్రధానాముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రదోదరీం చతుర్భుజాం చంద్రరూపామంజరాం దశేతరాం ఆక్లాజనీయం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వరణీయం దష్టిం దారిద్రణాశనీయం ప్రీతిపుష్కరణీయం శాంతాం శుక్లమాల్యాం పరాం ప్రియం భాస్కరీం బిల్వనదేయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరణీం హేమాణీం ధనధాన్యకరీం సిద్ధిం త్రిణదౌన్యాం లభప్రదాం ద్రపవేష్మునానందాం వరలక్ష్మీం వదప్రదాం శుభాం హిరణ్యప్రాగారాం సముద్రనయాం దేయాం నమామి మంగళాం దేవి విష్ణువక్షస్రస్నాం విష్ణుపత్నీం ధన్నాక్షీం నారాయణవాద్యాం దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణుదేవాత్మ్యాం త్రికాల జ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షరసముద్రాధనయాం శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీ శ్రీదేవ్యై నమః. శ్రీ భూదేవ్యై నమః. శ్రీ నీలాదేవ్యై నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీ అనంతాయ నమః. శ్రీ గరుడాయ నమః. శ్రీమదే విష్ణుప్రియనాయ నమః. శ్రీ పరాగుడాయ నమః. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమణే నమః. త్వదార్యేభ్యో నమః. పూర్వాచార్యేభ్యో నమః. చెప్పండి అందరూ కూడా. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. నానావిధ పరిమళ
గోవిందా ఒక్కసారి చెప్పండి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే సహ జీవ శరదాం శతం మాంగళ్యం తంతునానేన ఎన్నిసార్లు ఉంటాయి అక్షరాభత? 4 సార్లు ఉంటాయి. ఏమేమి చెప్తారు? ఫస్ట్ ప్రజామే కామః సమర్థిత. ఫస్ట్ సార్ దేనికోసం వేసుకోవాలి? ప్రజలందరి మీద ప్రేమ కలగాలి అని చెప్పేసి. ప్రజలందరి మీద ప్రేమ కాదు, కనీసంలో కనీసం ఎవరి మీద ఉండాలి ప్రేమ? అత్త మామల మీద ఉండాలి. అవునా? నిన్న మీకు స్వామి చెప్పారా? ఎవరి మీద ఉండాలి? కనీసం కనీసం అత్త మామల మీద ప్రేమ ఉండాలి. కానీ ఏం చేస్తాం? అత్త మామని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతాం. తర్వాత రేపు నీ కొడుకు ఏం చేస్తాడు? అదే చూస్తూ పెరిగాడు కదా. రేపు నీ కొడుకు నిన్ను అదే పరిస్థితిలో చేస్తారు. కానీ ఈ రోజు కనుక నువ్వు నీ అత్తామామని చూడగలిగితే రేపు నీ కొడుకు చూస్తాడా చూడడానికి సంబంధం లేదు. ఇక నువ్వు చూసావు కనుక నేను రక్షణ చేస్తాడు భగవంతుడు. ఎట్లన్నా కనుక ఫస్ట్ ప్రజల మీద ప్రేమ కలగాలి. అంటే మనకు కలిగే సంతానము అటువంటి సంతానం కలగాలి అని చెప్పేసి కోరుతూ ఫస్ట్ సారి వేసుకుంటాం. రెండోసారి దేనికోసం వేసుకుంటామో తెలుసా? పశవోమే కామః సమృద్ధ్యతాం. ఎవరైనా వినాలే? పశువులు అంటే ఏమిటి? జంతుజాలం మొత్తం వస్తుంది. కానీ దాంట్లో విశేషించి వచ్చేటది గోసంతతి. నీ ఇంట్లో ఉండేటువంటి ఒక ఇంటి వెనకాల, ఇంట్లో కాదు ఇంటి వెనకాల గోశాల ఉంటుంది కదా. ఆ గోశాల మీద మీకు ప్రేమ కలగాలి అని చెప్పేది రెండవది. మూడవది ఏంటిది?
మూడవది ఏం చెప్తామో తెలుసా? యజ్ఞోమే కామ సమృద్ధ్యత. యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో కలిసి చెయ్యాలి అని చెప్పేసి కోరుతూ మూడవది చేసేస్తాం. కానీ వీళ్ళు గుడికి వెళ్తే ఇంటికి రారు, ఇంటి మీద జాస ఉండదు. ఆడవాళ్ళ ఇంట్లో ఉండి అనుకునే మాట. మగవాళ్ళు పొరపాటున గుడికి వస్తేవేది వీళ్ళకి గుడి మీద జాస అంతా ఇంటికి వచ్చేదే చేసేది అనుకుంటారు కదా. కానీ వీళ్ళు గుడికి వెళ్ళి వచ్చే వరకు మనం ఇంట్లో చక్కని వంట చేసి పెట్టాము. వీళ్ళు గుడికి వస్తే వీళ్ళు హోమం చేసినట్టు, వీళ్ళు వచ్చే వరకు కమ్మని వంట చేసి పెట్టగలిగితే మనం కూడా యజ్ఞం చేసినట్టు, అవునా? కనుక రెండు. మూడవది ఏంటిది? మన ఇంటికి వచ్చే బంధువుని అతిథి దేవో భవ అంటారు కదా. ఇంటికి స్త్రీ ఎందుకు అంత ముఖ్యము అని అంటే, ఇంటికి ఒక అతిథి రావాలి అంటే ఆ ఇంట్లో స్త్రీ ఉంటే వస్తారు, స్త్రీ లేకపోతే కష్టం, ఆలోచిస్తారు. కనుక ఆ ఇంట్లో ఆ స్త్రీ పురుషుడు ఒక నలుగురిని పట్టుకొని రాగానే భోజనం పెట్టగలిగితే అది యజ్ఞమే కామ సమృద్ధ్యత. 3. 4వ దేనికోసం? ఈ 3 పనులు చేయాలంటే ఏం కాలం ఉందో? ఏదైనా సరే డబ్బుతోనే ముడిపడ్డది. అయ్యగారు నోట్ చేస్తే 5,000, 10,000, 2,000, 3,000 అడుగుతుంటాం. అయ్యగారు 100 ఇస్తా, 50 ఇస్తా అనేసి అంటుంటాం మేము. దేనికైనా సరే లాస్ట్కి ఏది ముడి పడుతుంది. డబ్బేనా కాదా? అబద్ధం చెప్తున్నా? మరి అప్పుడు అడగాలన్నా వద్దా? నేను మరి ఎక్కడ సంపాదించుకుంటా? నేను పూజలు చేసి సంపాదించుకునేవాడిని కదా, నేను మీదనే సంపాదించుకోవాలి. మన దాంట్లో దర్శకుడితోనే సంపాదించుకోవాలి. కనుక ఏదైనా సరే డబ్బుతోనే ముడిపడున్నది. శ్రేయోమే 4వసారి డబ్బును కూడా కోరుతూ వేయాలి. కానీ ఆ డబ్బు ఎట్లా ఉండాలి? వాడిని కొట్టి వీడిని కొట్టి, వాడిని చంపి వీడిని చంపి, వాని మీద పట్టి, వాని చేయి మీద వాడిని ఎత్తి వేసేపెట్టి, వీడిని ఎత్తి వేసేపెట్టి, నాకు, నా కొడుక్కి, నా మనవాళ్ళకి, నా మనవరాలకి 10 తరాలకు వద్దు, నువ్వు సంపాదించుకో, తర్వాత ఏమన్నా అనిపిస్తే నీ పిల్లలకు అంతే. కానీ 3వ దాని గురించి నీకు అవసరం లేదు. కనుక శ్రేయోమే ఇట్లా 4 కోరుతూ వేయాలి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయినాయి? అక్షతల మీద విశ్వాసం లేదు మనకు. దేని మీద విశ్వాసం ఉంది ఎక్కువ? అట్ట ముక్కలు కావాలి, అంతేనా? ఫస్ట్ అష్టముక్కలు వేసుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? అష్టముక్కలు వేయించకపోతే అయ్యగారికి పెళ్లి చేయడం రాదు. అట్టముక్కలు ఎప్పుడు వేసుకోకూడదు. అట్టముక్కలు అంటే ఏంటి? ధర్మకోల్ షీట్స్. అవి ఉప్పాను ఉంచుకుంటే ఏంటి? ఇప్పుడే పెళ్లి చేసుకుని ఒక్కోళ్ళు ఏం చేస్తున్నాను, అంతేనా? మన జీవితాలు కూడా అట్లా గాలిలో కలిసిపోతాయి. ఆ అట్టముక్కలు ఎలాగైతే కలిసిపోతున్నాయో ఊరుకుంటే అలా కలిసిపోతాయి. అట్టముక్కలు వేసుకోకూడదు. 2వది ఏంటిది వేసుకుంటాం? ఇనుప ముక్కలు వేసుకుంటాం. ఏంటివి? చెమికీలు. అవి వేసుకోకుంటే, అవి వేయకపోతే అయ్యగారికి పెళ్లి చేయడం రాదు. అవి వేసుకోవాలి. ఇనుప ముక్కలు వేసుకుంటే తెలుసా, ఈ శరీరం వెలవెలకూడదు. శరీరం ఏదైతే ఉంటుందో బంగారం వేసుకోవాలంటే వెండి పెట్టుకోవాలి, రాగి పెట్టుకోవాలి, పంచలోహాలు మాత్రమే పెట్టుకోవాలి శరీరం మీద, ఇంకో లోహం పెట్టుకోకూడదు. చెమికీలు వివాహం కాగానే ఆ ఇనుప ముక్కలు వేసుకుంటే అయిపోద్ది, ఈ శరీరం వెలవెలిపడుతుంది. దానివల్ల ఈ ఇద్దరి అన్యోన్యత లోపిస్తుంది. 3వది ఏం వేసుకుంటున్నాం? పూసలు వేసుకుంటున్నామా? ప్లాస్టిక్ పూసలు. అవి మంచి ముత్యాలు. అయ్యగారు ముత్యాలు, అవి ముత్యాలు కావాలంటే ఎంత కావాలి? ఒక 10 ప్లేట్ల డబ్బులు కాదు అనుకుంటే మనం గ్రేట్ కోసం ప్లేట్ 500, 600, 800 రూపాయలు, 1000 రూపాయల ప్లేట్. ఎందుకు నీకు ఆ ప్లేట్ 1000 రూపాయల ప్లేటు? ఒక 10,000 పెట్టి కొంచెం ముత్యాలు తెప్పించి వేసుకో, సంతోషం, దాంపత్యం అభివృద్ధి చెందుతారు. అది మనకు వద్దు. అయ్యగారు కన్యాదానికి 5,000 తేనగానే అయ్యగారు కన్యాదానికి 5,000, 5 రూపాయలు దొరుకోవా? అక్కడ కన్యాదానం దగ్గర అయ్యగారికి దక్షిణ, సంతోషం. ప్లేట్ 1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. 200, 250, 100 పెట్టుకో, సరిపోతుంది, చాలు. కానీ మంచి ముత్యాలు తెప్పించి వేయించుకో. నీకు శక్తి ఉంటే నీ ఇష్టం, నీ ప్లేట్ నీ ఇష్టం. కానీ మంచి ముత్యాలు తెప్పించి వేయించుకునే ప్రయత్నం చేయండి. అది నీ కూతురికి, నీ అల్లుడికి అభివృద్ధిని చేకూరుస్తుంది. ఆ పూసలు వేసుకుంటే ఏమైపోతుంది?
శరీరంలో ఉండేటువంటి కళ తగ్గిపోతుంది. ముసలేంటివి అవి కనబడేటివి ముత్యాల కంటే మంచిగా కనబడతాయి, కానీ మంచి ఎప్పుడు కూడా ఏమైంది చెడుని కల్పిస్తుంది. అట్లనే అది నీకు మంచిగా కనిపిస్తుంది పూసలు, కానీ నీ శరీరంలో ఉండేటువంటి ఒక కాంతిని తగ్గిస్తుంది. దానివల్ల కూడా అన్యోన్యత లోపిస్తుంది. ఈ మూడు పనికొచ్చేది కావు. చక్కగా ముత్య అక్షతారోపణ ఇట్లా నూకలు లేకుండా చూసుకొని అక్షతారోపణ చేస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి అక్షతారోపణ ఇంకా శక్తి ఉంటే చక్కగా ముత్యాలు తెచ్చుకొని వేసుకోవాలి. అంతేగాని అట్ట ముక్కల్ని ఇనుప ముక్కల్ని పూసల్ని తెచ్చుకొని వేసుకొని అవి పెళ్ళిళ్ళు కావు. అవి దేనికోసం దేనికోసం ఇటు వేసుకుంటే మేము చూస్తుంటే ఎటు చూస్తున్నాం కెమెరా వాడు చూడు అంటుండే మనం చూస్తుండే చూసి ఏమైతే అట్లా తిరుగుతుంది. మొగందికి తిరగడం బంద్ అయితే కాదు, పెళ్ళాన్ని మొగడు చూడడం, మొగాన్ని పెళ్ళాన్ని చూడదు. ఏమైనా పక్కన చూడడం తప్ప పంతులు చెప్తారే, పంతులు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోండి, అక్కడ అయిపోయింది, అది వదిలిపెట్టు. ఇప్పుడు ఇక్కడ తెలుసుకో, అర్థమైనా? అది అయిపోయింది, ఇప్పుడు ఇది తెలుసుకో. ఏమైనా తిప్పేది పక్కకే తిరుగుతా, స్ట్రైట్గా తిరిగేది కనుక తిప్పడం బంద్ చేయండి. తిప్పించే వాళ్ళతో బంద్ చేయించుకోండి. వానికి ముందే చెప్పండి, ఫోటోగ్రాఫర్కి న్యాచురల్గా ఉండాలి. ఫోటో న్యాచురల్గా ఫోటో తీసుకొని దాన్ని చూస్తే మనకు ఆనందం కలగాలి.